హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. తెల్లవారిందండి, మేల్కొన్నారా? రండి మరి యేసయ్య మాటలు విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఈ రీతిగా మా జీవితంలో గడిచిపోతుండగా నీ మాటలు వింటున్నప్పుడు మా జీవితాల్లో మార్పు కలగడానికి, ప్రార్థనాత్మను పొంది ఆధ్యాత్మిక బలమును పుంజుకొనడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయి. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. ఇంతకుముందు ఒకసారి చదివాను కాబట్టి మరొకసారి అంటున్నాను. ఆత్మ వలన ప్రతి సమయమునందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. గత 16 రోజుల నుండి ప్రార్థన అనే అంశం మీద అనేక రకాల ప్రార్థనల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఆలోచన ఇక్కడ ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన అనే మాటలో నుండే నాకు స్ఫూర్తి కలిగింది. ప్రార్థన ఒక్కసారి కాదు, ప్రతి సమయంలో చేయాలి, అన్ని సమయాలలో చేయాలి. బాధ వచ్చిందా? ప్రార్థించు. సంతోషం కలిగిందా? ప్రార్థించు. మేలు కలిగిందా? ప్రార్థించు. దుఃఖములో ఉన్నావా? ప్రార్థించు. ఎదురుగుండా మరొకరి బాధను చూస్తున్నావా? విజ్ఞాపన చేయి అని అన్ని సమయాలలో అన్ని విధాలైన ప్రార్థనలు అన్నప్పుడు 16 అంశాలు ఇంతవరకు మనం ధ్యానించాం. మీరు వెనక్కి వెళ్ళి డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్లో వెనక్కి వెళ్ళి వరుసగా ప్రతిరోజు గత 16 రోజుల నుంచి ప్రార్థన అంశాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ అంశాల్లో చాలా ఈ ఒక్క వచనంలోనే ఉన్నాయి. చూడండి, ప్రార్థనను విజ్ఞాపన ప్రార్థన ఆల్రెడీ మనం ధ్యానించాం. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదల ప్రార్థన. పట్టాలి. ప్రభువును గట్టిగా పట్టుకో. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నేను త్వరగా వస్తున్నానని ప్రభు ఫిలదెల్ఫియ సంఘానికి చెప్పినట్లు ప్రార్థనలో పట్టు ఉండాలి. టేక్ ఇట్ ఈజీ పాలసీ కాదండి. ఏదో జరిగితే జరుగుద్ది, లేదే లేదు, అవుతే అవుద్ది, లేదే లేదు, వింటే వింటాడు, లేదే లేదు, ప్రార్థన జవాబు వస్తే వస్తుంది, లేకపోతే పోనే అన్నట్టు కాదండి. పట్టుదలతో. ఇంకొంచెం గట్టివాడు వాడాలంటే మొండి పట్టు. అసలు మనలో ఎంత మొండితనం ఉందో చూడండి. ఎన్ని విషయాల్లో మనం మొండి పట్టుటాం. అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టకుండా మన చిన్నపిల్లల్లోనే చూస్తుంటాం. వాళ్ళు అడిగింది ఇచ్చే వరకు గీ పెట్టి ఊరుకోరు. ఆ పట్టుదల కలిగిన వాళ్ళు చిన్నప్పుడు చిన్న చిల్లర విషయాల్లో పట్టుదల ఉంటుందేమో కానీ అట్లాంటి వాడు సరైన ఛానల్లో వారి ఎనర్జీని, వారి పట్టుదలను పెడితే వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధిస్తారు. యాకోబుకి అలాంటి పట్టుదల ఉంది. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను మా అన్నకంటే ముందు రావాలని వారి మడిమ పట్టుకున్నాడంట. పట్టుకొని వదలకుండా బయటకు వచ్చాడట. పట్టుదల. అన్ని విషయాల్లో మనకి పట్టుదలలు ఉంటాయి, కానీ దేవుని విషయాల్లో వచ్చేటప్పటికి మరి ఎందుకో మనం పట్టుపట్టం. ఇది ముగించాలి, ఇది జరగాలి, ఇది చెయ్యాలి, ఏమైనా సరే నేను పాపానికి చోటివ్వను. ఏంటంటే నేను తాగను, నేను స్మోక్ చెయ్యను, నేను ఫ్రోనోగ్రఫీకి చోటివ్వను, నేను పాపానికి చోటివ్వను. ఎంతమంది ఎన్ని బాధలు నన్ను పెట్టినా నేను ప్రభువును విడువను. మీరు భయపెట్టినా, నన్ను బాధ పెట్టినా, నన్ను అవమానపరిచినా
మీరు నన్ను ఏం చేసినా సరే నేను యేసయ్యను విడవను, ఆయన్ని పట్టుకున్నా. బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిన నయోమి కుటుంబం నష్టపోయిందండి. భర్తను బిడ్డల్ని పోగొట్టుకుంది. తను చేసిన పొరపాటు గ్రహించుకొని పశ్చాత్తాపడి తిరిగి తన దేశానికి వెళ్ళిపోవడానికి, బెత్లెహేముకు వెళ్ళిపోవడానికి దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదని ఎరిగి దేశానికి తిరిగి వెళ్ళడానికి తన 2 కుమారులు చనిపోయారు, కానీ 2 కోడళ్ళు తనతో పాటు ఉన్నారు. తెలుసు కదా, ఓర్ఫా, రూతు. నేను వెళ్తానంటే మేము కూడా మీతో పాటు వస్తామని ఇద్దరూ చెప్పారు. వద్దమ్మా, మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, మీ తల్లిదండ్రులకి వెళ్ళండి, మీరు యవ్వన పరాయంలో ఉన్నారు, మళ్ళీ పెళ్లి చేసుకోండి, నా దగ్గరకు వస్తే మీరేం ప్రయోజనం, నేనే విధవరాలి, నాకే ఏమీ లేదు, నాకెవరు లేరు, మీరు వెళ్ళండి అంటే, లేదత్త మేము నీతోటే వస్తామని ఇద్దరు ఏడ్చుకుంటూ ఊరి గవినిదాకా నీతోనే వస్తామని వచ్చారు. ఇక గవినిదాకా అంటే ఊరు వెలుపలికి వచ్చిన తర్వాత మరొక్కసారి నయోమి వెళ్ళండమ్మా అంటే అందులో ఒక కోడలు ఓర్ఫా, సరే అత్త నువ్వు చెప్తున్నావు కాబట్టి పోతానన్నట్టు ఓర్ఫాకు ముద్దు పెట్టుకొని టాటా చెప్పి వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏం చేసిందో తెలుసా? ఆమెను, నువ్వు నన్ను పొమ్మనొద్దు అని తనను హత్తుకుంది, గట్టిగా పట్టుకుంది, గట్టిగా వాటేసుకొని నన్ను పొమ్మనొద్దు, నేను పోను నిన్ను విడిచిపెట్టి. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు గురించి నువ్వు చెప్పిన మాటలు నా విశ్వాసానికి వృద్ధి కలుగు చేశాయి. నీతో వస్తాను, నువ్వు నాకిచ్చి దేవుడిచ్చిన ఆధ్యాత్మిక తల్లి విన్నా, అత్త విన్నా, తల్లి విన్నా, సమస్తం నీలో దేవుని మాదిరి చూశాను, ప్రేమ చూశాను అన్నట్టుగా నీ వెళ్ళి చోటుకే నేను వస్తాను, నువ్వు మరణించిన చోటే నేను మరణిస్తాను, నువ్వు ఎక్కడ సమాధి చేస్తారో నాకు అక్కడే సమాధి, నీ బంధువులే నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నన్ను వెళ్ళమనొద్దు, మరణమైన బతుకైనా నీతోనే అన్నట్టు హత్తుకొని గట్టిగా పట్టుకొని ముడిపట్టు పట్టి అత్త ఎంత మల్లమని బతిమిలాడినా వెళ్లకుండా అత్త వెంట బెత్లెహేముకు వచ్చింది. ఆమె పట్టుదలే, ఆమె విశ్వాసమే, ఆమె చేసిన నిర్ణయమే ఆమె భవిష్యత్తును మార్చేసింది. ఎండిపోయిన చెట్టు చిగిరించినట్లు ఆమె బ్రతుకుకు మరలా నూతనమైన దీవెన దొరికింది. బోయాజ్ అనే ధనవంతుడు ఆమెను పెళ్లి చేసుకోవటం, వారికి చక్కటి ఒబేదెదు అనే చక్కటి కుమారుడు పుట్టడం, ఆ వంశంలో నుండే దావీదు రావటం, ఆ వంశంలో నుండే మెస్సయ్య రావటం, యేసుక్రీస్తు వంశావళిలోనికి ఈ మోయాబీయురాలైన అన్యురాలైన రూతు రాగలిగింది. కారణం ప్రభువును గట్టిగా పట్టుకుంది. తమిళ బైబిల్లో ఉంది, విడామల్ పట్టుకొండాల్ అంటే విడిచిపెట్టకుండా పట్టుకుందంట. తెలుగులో హత్తుకొనదు అని ఉందండి. ప్రభువును పట్టుకో, ప్రభు వాక్యమును పట్టుకో. నా కుమారుడా, నా మాట నీ హృదయము పట్టుకొనిమ్మో. ఆయన మాటను పట్టుకొని ప్రార్థిస్తే, ఆయన వాగ్దానాలు పట్టుకొని ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయండి. ప్రార్థనలో దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయా మీకు? వాటిని దేవుని ముందు పెట్టి ఇవి నెరవేర్చు అని గట్టిగా పట్టు, మొండి పట్టు. ఇస్తానన్నావు ప్రభువా ఇయ్యి, చేస్తానన్నావు ప్రభువా చెయ్యి, నమ్ముచున్నాను. విడవకుండా ప్రార్థించు. 1 రోజు 2 రోజులు కాదు, జవాబు వచ్చే వరకు ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి. బల్లి పట్టు కాదండి, బల్లులు మన ఇళ్లల్లో పైన ఉంటాయి. మీరు చూశారు ఎప్పుడన్నా? దాన్ని బల్లి కాళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, చిన్న చిన్న ఏళ్ళు ఉంటాయి, అవి తపక్కన కింద పడిపోతుంటాయి. అప్పుడప్పుడు ఏంటండి వాటి పట్టుకుంటాయి, అడాయిలా సీలింగ్లో అడ్డుగా పట్టుకుంటాయి, కానీ దాన్ని పట్టు గట్టిగా ఉంటుంది. కొంచెం గాలి తగిలినా, కొంచెం కర్ర తగిలినా డబాల కింద పడిపోతాయి. కానీ ఉడుము పట్టు అయితే, ఉడుము అనే మాట తెలుసో లేదో, ఉడుము పూర్వకాలం కొండలు ఎక్కడానికి వాడేవారు. అదొక జంతువు, ఒక
పెద్ద ఎలుకలాగా పందికొక్కలాగా ఉంటుందేమో. ఆ ఉడుమును అలా పైకి ఇసిరేస్తే అది ఆ కొండను అట పట్టుకుంటుందంట 4 కాళ్ళతో. అలాగ గట్టిగా ఒక్కసారి పట్టిందంటే అది ఏమైనా వదలదు. కాబట్టి దాని నడుముకు తాడు కట్టి కింద నుంచి ఆ తాడు మూలంగా కొండెక్కడానికి ఉడుమును వాడతారు. దాని నడుము ఎంత నిప్పిపుట్టినా, తనకి ఎంత బాధ కలుగుతున్నా ఒక్కసారి పట్టిందంటే ఆ పట్టు మాత్రం వదలదంట. అందుకే ఉడుంపట్టు అంటారు. దేవుని విషయాల్లో ఉడుంపట్టు పట్టండి. లోక విషయాల్లో బల్లిపట్లాగా ఉండండి. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. నన్ను మనుషులు పొగిడినా పర్వాలేదు, చేదరించుకున్నా పర్వాలేదు, నాకు దేవుని కొరకు ప్రయాసపడ్డందుకు మనుషులు నన్ను మెచ్చుకున్నా పర్వాలేదు, నొచ్చుకున్నా పర్వాలేదు, పద్దానికి నేనేం పట్టించుకోను. అసలు లోకంలో విషయాలు నాకు అంతగా పట్టింపులు లేవు. కానీ ప్రభు విషయాలకు వచ్చేటప్పుడు నేను వదలను. పట్టుదల ప్రార్థన చేయండి ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో. ఆయన పాదాలు పట్టుకో. ఆయన పాదాల చెంత మనకు సమస్తము దొరుకుతుందండి. ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభువా, నీవే నా గతి, నీవే నా దిక్కు, నీవు తప్ప వేరే మార్గం లేదు. నా బతుకు ఎండిపోయింది, నా కుటుంబం కూలిపోయింది, నా జీవితం నిరాశ నిస్పృహలతో నిండిపోయింది. మళ్ళీ నేను చిగురిస్తానా? మళ్ళీ నేను ఫలిస్తానా? మళ్ళీ నా జీవితంలో సంతోషం ఉంటుందా? మళ్ళీ నా జీవితంలో నేను సంతోషమును సమాధానమును చూడగలగునా? మరలా నేను ఇంకా ప్రయోజనకరంగా ఇతరులకు ఉండగలుగునా? నాకు సహాయం చేయ ప్రభు అని పట్టుకో. ప్రభు పాదములో పట్టు విడవక ప్రార్థిస్తే మన ప్రార్థనలకు జవాబులు వస్తాయండి. ప్రభువు మనల్ని పరీక్షించడానికి కనిపెట్టింపజేస్తాడు కొన్నిసార్లు. ఇది నిజంగానే రూఢి అయిన విశ్వాసమేనా? గాఢంగా నీవు ప్రభువుని ప్రేమిస్తున్నావా? పూర్తిగా ఆయన మీద ఆధారపడుతున్నావా? ఆయన్ని పూర్ణ హృదయంతో నమ్ముతున్నావా అన్నది ఎప్పుడు బయలుపడుతుంది? మనం ర్యాండమ్గా అప్పుడప్పుడు దేవా సహాయం చేయని ఒక మాట అనేసి దాన్ని సంగతే వదిలిపెట్టేసేవారిగా, మర్చిపోయేవారిగా, లెక్కలేని వారిగా ఉంటే నీ విశ్వాసం సరళితన్నమాట. నీకు నిజంగా దేవుని మీద ప్రేమ లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు. నువ్వు లోక సంబంధమైన దారులు చూసుకుంటున్నావు అన్నమాట. మీరు సమస్తమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండి ప్రార్థించాలని కూడా నేర్చుకున్నాం. విజ్ఞాపన ప్రార్థన గురించి నేర్చుకున్నాం. దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థించడం ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకుందాం. దేవుడు ఇచ్చే వరకు, దేవుడు జరిగించే వరకు, ఆయన వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరే వరకు మనం దేవుని ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఆయన రాకడ వరకు మనకిచ్చిన రక్షణను కాపాడుకోవాలి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఒక్కసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం అంటే, నేను త్వరగా వచ్చున్నాను, ఎవడునూ నీ కిరీటము నపహరింపకుండా నపహరించుకుంటున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఎవడు నీ కిరీటాన్ని అపహరించకూడనట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ప్రార్థనలో పట్టు విడవక ప్రార్థించు. అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. మనం ప్రార్థించిన విషయాలలో అనేకమైన నెరవేర్పులను మనం చూడగలుగుతాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. పట్టు విడవక ప్రార్థించే ప్రార్థనాత్మను కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుట కొరకు పూర్ణ హృదయముతో పట్టుదలతో ప్రార్థిస్తూ నీ యందు పూర్ణ విశ్వాసముతో నీ గొప్ప కార్యములు ఎదురుచూచుటకు, మా కళ్ళ ముందే నాశనానికి వెళ్ళిపోతున్న వారి కొరకు నీ పాదముల దగ్గర మొరపెట్టి వారిని రక్షణలోనికి నడిపించుకున్నటకు మాకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతలను
రక్షణను, మా కొరకు సిద్ధపరిచిన కిరీటమును మరి ఎవరును అపహరింపకూడనట్లు మా విశ్వాసమును కాపాడుకొనుటకు, మాకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థనా అవసరతలు ప్రేయర్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెడుతూ ఉండండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి. దేవుడు నిజంగానే అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయడం మర్చిపోకండి. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలిపి ప్రతి తొడిలో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. ఉదయకాల